నిజమా? అమ్మమ్మ, నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను. నానా దేవ్, ఇలారా. ఏంటమ్మమ్మా? అమ్మ దగ్గరికి వెళ్ళొచ్చావా? వెళ్ళానమ్మమ్మా. నాన్న, ఇంకా ఎన్నాళ్ళు నా కూతురికి ఈ అవస్థ? ఎంతమంది డాక్టర్లకు చూపించినా, ఎన్ని మందులు వాడినా అది మంచం దిగటం లేదు. దాని శరీరంలో కదలిక లేదు. నాకు అదే అర్థం కావట్లేదమ్మమ్మా. బయట ఎంతోమంది ప్రాణాలను కాపాడే డాక్టర్ని, కానీ సొంత అమ్మని మంచం మీద చూస్తూ ఏమీ చేయలేకపోతున్నాను. ఇప్పటికే బెస్ట్ మెడికేషన్ ఇప్పిస్తున్నాను. కొన్ని గాయాలకు మందులు పనిచేస్తాయి, కానీ మనసుకు ఏ మందు పనిచేస్తుంది చెప్పు? ఎండిపోయిన చెట్టుకి ఎన్ని నీళ్లు పోసినా చిగురించదు. దానికి వసంతం రావాలి. ఆ వసంతమే నీ పెళ్ళేమో. ఒకసారి ఆలోచించాలి కదా నాన్న. నీ పక్కన ఒక మంచి అమ్మాయిని, ఈ ఇంటికొక కోడల్ని చూస్తే ఆ సంబరంలో అయినా నా కూతురు మళ్ళీ పైకి లేస్తుందేమోనని నా తపన. ఇది నిన్ను బాధ పెట్టడానికో ఇబ్బంది పెట్టడానికో చెప్పడం లేదు నాన్న. ఒకసారి నువ్వు కూడా ఆలోచించు. ఈ ముసలిదాని కోరిక అనుకో. నువ్వేమీ దిగులు పడకమ్మమ్మా. అమ్మని తిరిగి నార్మల్ కండిషన్లోకి ఎలా తీసుకురావాలో, దానికోసం ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను. నువ్వు ప్రశాంతంగా ఉండు. $9 లక్షలు ఖర్చు అవుతుంది. నా కిడ్నీ ఇచ్చేస్తాను సారు. అలివేలో చెప్పక్క. ఏటే ఎప్పుడు లేని సముద్రాన్ని తీర్చనంగా సోతున్నావు? అలా సముద్రాన్ని సొత్తా ఉంటే మనసు కాస్త కుదుట పడతా ఉందక్క. అవునే, ఈ సముద్రం కూడా నీలానే. నాలానా? అవును, ఈ సముద్రం లోతు చూడలేము, అట్టానే నీ మనసులో బాధలోతు చూడలేము. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా భరిస్తావు చూడు. నువ్వు ఆ సముద్రం లాంటి దానివే. అదేం లేదక్క. సర్లే, చూసింది చాలు గాని బేరాలు పోతాయి, పద. సారీ అక్క. పూసలమ్మా, పూసల దండలమ్మా, పూసల దండలు, పూసల దండలమ్మా, పూసల దండలు, పూసల దండలమ్మా, పూసల దండలు. ఏంటబ్బా, తల్లి పానాలు దక్కించుకున్న 19 ఏళ్ల కుర్రాడు. ఏ కొడుకు చేయని త్యాగం చేశాడు. ఆ తల్లి ఎంతో ధన్యురాలు. పూసలు అక్క, 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 చిన్నోడికి ఎలాగైనా ఆపరేషన్ చేయించాలక్క. పట్నంలో కాకుండా ఈ ఊళ్ళో ఎవరైనా కిడ్నీ కొనుక్కునే వాళ్ళుంటే నా కిడ్నీ ఇచ్చేస్తా. కావలసినంత డబ్బులు వస్తాయి, తమ్ముడికి మాటలు వచ్చేస్తాయి. నువ్వేమంటావు? చెంప సెల్లుమంటుంది చెప్తున్నా.